డబ్బులు ఊరికే రావు అని ఒక గుండు బాస్ చెప్పినట్లు వాస్తవ విషయాలు కొన్నిటిని మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉందనే చెప్పాలి. విసనపేట మండల కేంద్రంలో కోనేరుకు సంబంధించి టోటల్గా 50 లక్షల రూపాయలతో 37 లక్షలేమో కట్ట మేరువ వేస్ట్ వాటర్ తీసివేత, జిమ్ సెంటర్, వాకింగ్ ట్రాకర్ తదితరాల ఏర్పాటు కొరతో దీంతోపాటు స్టీల్ కానీ చెక్క కానీ అల్యూమినియం కానీ వీటితో నీరు బయటికి వెళ్ళే కాడ బ్రిడ్జ్ ఒకటి, వీటితో పాటు సోలార్ లైట్స్ ఇవన్నీ కలిపి 50 లక్షల రూపాయలతో చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కోనేరును నయనానందకరంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవటం, దీనికి సంబంధించి అటు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు అయితేనేమి, ఇటు తిరువూరు శాసనసభ్యులు కురకపూడి శ్రీనివాసరావు గారు అయితేనేమి, వీరితో పాటు లోకల్లో ఉంటున్న రాష్ట్ర నాయకులు నక్కల వెంకటేశ్వరరావు అలియాస్ బద్దే గారు అయితేనేమి, మండల టీడీపీ అధ్యక్షులు రాయల సుబ్బారావు, వీరందరితో పాటు వర్క్ను దైవంగా భావించి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి లలిత సూపర్ మార్కెట్ భాగస్వామైన రామకృష్ణ అయితేనేమి, వీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఒక పథక రచనతో ముందుకెళ్తున్నారు. వీరికి తగ్గట్టు ఇరిగేషన్, ఉపాధి హామీ, వీటితో పాటు ఎంపీడీఓ చిన్నరత్నాలు, మండల తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణి, ఎస్ఐ అర్జునరాజు తదితరులు కూడా శక్తివంచన లేకుండా కార్యక్రమం ముందుకెళ్లేందుకు ఎవరి వంతు వారు కృషి చేస్తున్నారు. అంతా సంతోషకరమే. అయితే ఇంత కష్టపడి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలనే ఆలోచనతో కోనేరుకు గతంలో ఎప్పుడూ లేని విధంగా పాత వాటర్ తీసివేసి 200 ట్రిప్పుల చెత్త ఆళ్ళు పోసింది ఈళ్ళు పోసింది కానీ నీళ్లతో వచ్చింది కానీ తీసివేసి ప్రజెంట్ అందంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేయటం గతంలో ఎవరు ఊహించిన విషయమే. కానీ ఇవన్నీ చేసిన తర్వాత మరి అదే కట్ట మీదకు ప్రజలు వాకింగు కొరకు ఇంత చేస్తుంటే వెహికల్స్, ట్రాక్టర్లు, కార్లు, బళ్ళు, ఆటోలు, వీటితో పాటు గేదెలు, ఆవులు కూడా వచ్చాయంటే రేపు పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కూడా ముందస్తుగా నిర్ణయం తీసుకోవాలి. చెరువు కట్ట మొత్తం కూడా కంచెతో రౌండ్ చేస్తేనే వాకింగ్ చేసేవారికి ఇప్పుడు మనం వేసిన ట్రాక్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. అట్లా కాకోకుండా వెహికల్స్ రావటం మూలాన గతుకులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. స్ట్రక్చర్ మొత్తం కూడా పాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చుట్టూ కంచి వేయవలసిన బాధ్యత కూడా ఉన్నదని, దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. నమస్కారాలతో పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఇన్ఛార్జ్ విసన్నపేట సర్వేశ్వరరావు బిఏ పాలిటిక్స్ ఉంటాను మరి.